నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశం అవినీతితో అలసిపోయింది. అవినీతి రహిత భారత్ కోసం యుద్ధం ప్రారంభించాను. కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నన్ను బతకనీయకపోవచ్చు. నన్ను సజీవ దహనం చేసినా సరే అవినీతిపై పోరు ఆగదు. ముందు ముందు మరిన్ని చర్యలు ఉండబోతున్నాయి. 70 ఏళ్ల అవినీతి చరిత్ర అంతా తవ్వితీస్తాను. బినామీ భాగోతాలపై ఉక్కుపాదం మోపుతాను. నా నిర్ణయం దురుద్దేశంతో ఉందని తేలితే నడి బజార్లో ఉరితీయండి. ఆదివారం వేర్వేరు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాల్లోని కీలక వ్యాఖ్యలివి. దేశం పట్ల అంకితభావం, సామాన్యుల జీవితాలు మారాలనే బలమైన ఆకాంక్ష మోదీ మాటల్లో స్పష్టంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మోదీ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు ఎలాంటి సంకేతాలు అందిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం రాహుల్ గారు, చార్టెడ్ అకౌంటెంట్, రావుల శ్రీధర్రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, జీవి రెడ్డి గారు, ఫెమ్మా కన్సల్టెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, చల్లా శ్రీనివాస్ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్రెడ్డి గారు, ప్రధాని మోదీ నిన్న ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లధనంపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరి ప్రధాని ఉద్వేగపూరిత మాటల్లోని ఆంతర్యాన్ని, ఆయన ఆకాంక్షల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిన్న పలు కార్యక్రమాల్లో మీరు అన్నట్లు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ దేశము 2014 జనరల్ ఎలక్షన్స్లో వారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పారో, ఒకటి అంటే యూపీఏ పాలనలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో వేలునిపోయినటువంటి అవినీతి, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, పరిపాలనలో జడత్వము, కుంభకోణాలు, వీటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక అవినీతి రహితమైనటువంటి భారతదేశము, సమర్థమైనటువంటి భద్రతతో కూడినటువంటి భారతదేశాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారికి దేశం మొత్తం కూడా ఏ ప్రధానికి కూడా గత 30 సంవత్సరాల్లో ఏ ప్రధాని అభ్యర్థికి కూడా జరగనంత మద్దతుతోటి వారిని ప్రధాని చేశారు. కాబట్టి వాళ్ళ లక్ష్యానికి చేరుకునే దిశగా వారు ప్రయాణిస్తున్నటువంటి భాగంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకించి ఇవాళ చర్చ అయినటువంటి యొక్క నల్లధనం యొక్క నిరోధం విషయంలో ఈ 500, 1000 రూపాయల రద్దు, కొత్త 500, 2000 రూపాయల యొక్క కొత్త చలామణిలోకి తీసుకొని రావటము, వీటి యొక్క నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే వారు అదే చెప్పారు. ఇవాళ నేను ఏదైతే పని మీరు అప్పచెప్పారో, ఈ దేశ ప్రజలు నాకు అప్పచెప్పారో ఆ పనిని నేను వస్తూ ఉన్నాను. అయినా కానీ కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ, లేకపోతే గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా ఎలా వీలైతే అలా దోచుకొని తిన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, మరొక వర్గాలు కావచ్చు, ఇవాళ వారు విమర్శించే పని పెట్టుకొని ఉన్నారు. ఈ నల్లధనాన్ని నిరోధించే కార్యక్రమంలో భాగంగా మోడీ గారి ప్రభుత్వం రాగానే మొదటగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చే పనిలో సిట్ వేశాము. దేశీయంగా నల్లధన నిరోధ వ్యాప్తి కాకుండా నిరోధాని కోసము పార్లమెంట్లో కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చాము. ఆ తర్వాత ఎవరి దగ్గర నల్లధనం ఉందో వారు స్వచ్ఛందంగా ప్రకటించి కొంత పన్ను చెల్లించి దాన్ని వైట్ చేసుకునేటువంటి ప్రయత్నంగా ఒక అవకాశం ఇచ్చాము. ఆ తర్వాత ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇదేదో భారతదేశంలోని పేద ప్రజల మీద, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద, కూలీ నాలి చేసుకునే వాళ్ళ మీద ఏదో యుద్ధంగా ప్రకటించినట్లు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది ఈ యొక్క నిర్ణయం మింగుడుపడిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది విష ప్రచారం. కాబట్టి మోడీ గారి ఆకాంక్షలు, అందరి ప్రజల యొక్క ఆకాంక్షలు, భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడి ఆకాంక్ష ఏదైతే ఉందో, ఇవాళ ధనవంతులు ధనవంతులుగా, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా తయారైనటువంటి వ్యవస్థను పెంచి పోయించే వ్యక్తుల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా ఇవాళ ఒక పేద, మధ్యతరగతి, సగటు భారతీయుడు ఆకాంక్షిస్తున్నటువంటి అవినీతి రహితమైనటువంటి సమర్థమైనటువంటి పాలన ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు ప్రతి భారతీయునికి అందేటటువంటి, అందరూ భారతీయులకు కూడా అన్ని రాష్ట్రాలలో కుల, వర్గ, మత సమాజం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా, ఆర్థిక అసమానతలు లేకుండా ఒక భద్రతతో కూడినటువంటి భారతదేశాన్ని కూడా, అంటే దేశంలో భద్రత సరిగా ఉంటే, అంతర్గత బాహ్య భద్రత, ఈ రెండు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయపరంగా అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీటన్నింటిలో భాగంగా తీసుకున్నటువంటి చర్యలే ప్రధానంగా నల్లధనాన్ని మనం నిరోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటి అవినీతి తగ్గుతుంది. ఇవాళ ఫేక్ కరెన్సీ, ఉగ్రవాద తండాలు, వేరే నైబర్ దేశాలు ఇవి మన దగ్గర వ్యాప్తింపజేస్తున్నప్పుడు వాటిని నిరోధించడం కోసం చేసుకున్న ఒక చర్యగా మనం దీన్ని భావించవచ్చు. కాబట్టి మొత్తంగా మరొకసారి నేను చెప్పాలంటే ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి అవినీతి రహితమైన భారతదేశాన్ని నిర్మించడమే
నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్ష. రాహుల్ గారు, ఎట్టి పరిస్థితుల్లో అవినీతిపై పోరు ఆగదని మోదీ స్పష్టం చేశారు. ఈ చర్యలే కాకుండా భవిష్యత్తులో మరిన్ని చర్యలు ఉంటాయని కూడా మోడీ స్పష్టంగా చెప్పారు. మరి ప్రభుత్వ పరంగా అవినీతి నిర్మూలన విషయంలో, అలాగే నల్లధన నియంత్రణ విషయంలో ఎలాంటి చర్యలు ఉండే అవకాశం? మనీ డిమానిటైజేషన్ అనేది మొదటిసారి రాలేదండి. ఇది యాక్చువల్లీ ఈవెన్ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది, 1946లో వచ్చింది. అగైన్ సెకండ్ టైం 1978లో కూడా వచ్చింది. ఇండియన్ ఎకనామిక్ సిస్టంలో బ్లాక్ మనీ అనేది పెరుగుతూ ఉంది. వాట్ వాజ్ ద రీజన్? ఇండియాలో అంత యాక్చువల్లీ మీన్స్ కావాల్సిన సిస్టమ్స్ లేవు తగ్గించడానికి. సో ఇప్పుడు యాక్చువల్లీ మీన్స్ గవర్నమెంట్ యాక్చువల్లీ ఏ స్టాండ్ ఉందంటే చాలా యాక్చువల్లీ మీన్స్ హైలీ సిస్టమ్స్ డెవలప్ చేసి ఆదాయం అనేది యాక్చువల్లీ మీన్స్ గవర్నమెంట్ చూపించారు. వాళ్ళకి యాక్చువల్లీ మీన్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ స్టెప్ మూలంగా ప్రజలు యాక్చువల్లీ మీన్స్ భయపడి మీన్స్ బినామీ నేమ్స్తో యాక్చువల్లీ మీన్స్ అకౌంట్లో జమ చేయడం, వేరే యాక్చువల్లీ నేమ్స్తో యాక్చువల్లీ అకౌంట్లో జమ చేయడం చేస్తారు. ప్రస్తుతం ఏం చేసినా కూడా యాక్చువల్లీ సొసైటీ ప్రదంగానే చేస్తారు వాళ్ళు. ఓకే, సో డౌన్ ద లైన్ యాక్చువల్లీ మీన్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తెచ్చే సిస్టమ్స్ కూడా జిఎస్టీ సిస్టమ్, అలాంటి సిస్టమ్ యాక్చువల్లీ ఇండియా ఇంత పెద్ద కంట్రీలో తేవాలంటే యాక్చువల్లీ ఈజ్ నాట్ సో ఈజీ. సో లాట్ ఆఫ్ యాక్చువల్లీ చాలా వరకు యాక్చువల్లీ మీన్స్ టెస్టింగ్లో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కోరుకునేది ఏంటి? ఏ వెరీ గుడ్ ఎకనామీ. నల్లధన నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి గట్టి చర్యలు చేపట్టాలి? డిమోనిటైజేషన్ తోటి యాక్చువల్లీ మీన్స్ నల్లధనం అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. మార్కెట్లో యాక్చువల్లీ చెల్లదు. ఇప్పుడు కూడా మీరు చూడండి యాక్చువల్లీ మీన్స్ నల్లధనం ఈ స్టాప్ ఆల్మోస్ట్. సో స్టాగ్నెంట్ అయిన తర్వాత యాక్చువల్లీ మీన్స్ ఏంటంటే దాని యొక్క విలువ లేదు. తక్కువ సమయంలో యాక్చువల్లీ ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది. ప్రజలకు యాక్చువల్లీ మీన్స్ ఈ న్యూ కరెన్సీ యాక్చువల్లీ కొత్త కరెన్సీ అనేది యాక్చువల్లీ అంత ఈజీగా రాదు. బట్ యాక్చువల్లీ గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్లో మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ బ్లాక్ మనీ యాక్చువల్లీ ఎరాడికేట్ అవ్వడం మూలంగా ప్రైజెస్ అనేది చాలా వరకు యాక్చువల్లీ రియలిస్టిక్ ఉంటుంది. జీవిరెడ్డి గారు, తన నిర్ణయం దురుద్దేశంతో కూడుకుందని తేలితే తాను ఎలాంటి శిక్షకైనా సంసిద్ధమని మోదీ విస్పష్టంగా చెప్పారు. మరి ఈ నల్లధన నియంత్రణ విషయంలో పెద్ద నోట్ల రద్దు అనే వ్యవహారాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? నల్లధనం పూర్తిగా వెలికి వస్తే దేశ ఆర్థిక భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? మొట్టమొదటిగా ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనమైతే స్వాగతించాలి. పెద్ద నోట్లను రద్దు చేసే విషయంలో ఎటువంటి దురుద్దేశాలు అయితే లేవు. రెండో విషయం వచ్చేసరికి పెద్ద నోట్లు అనగానే చాలామంది అనుకునేదంటే నల్లధనమే అనుకుంటున్నారు. పెద్ద నోట్లు అంటే నల్లధనమే కాదు, దాంట్లో ఫేక్ కరెన్సీ కూడా ఉందన్నమాట. ఈరోజు మనకు నల్లధనం ఎంతైతే ఉందో భారతదేశంలో అంతకు సమానంగా ఫేక్ కరెన్సీ కూడా ఉంది. సో మొట్టమొదటిగా ఏమవుతుందంటే ఈ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల 500 రూపాయలు కానీ 1000 రూపాయలను రద్దు చేయడం వల్ల మొట్టమొదటిగా ఫస్ట్ ఎరాడికేట్ అయ్యేది ఏంటంటే ఈ వ్యవస్థ నుంచి పోయేది ఫేక్ కరెన్సీ. దాని తర్వాత స్టెప్కి వచ్చేసరికి నల్లధనం గురించి. నల్లధనం ఏమవుతుందంటే స్లోగా ఈరోజు ఏం చేశారు, 500 1000 రూపాయల నోట్లు రద్దు చేసేశారు. రద్దు చేసిన తర్వాత డిసెంబర్ 30 లోపు ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్ చేసుకోమని చెప్పారు. రద్దు చేసి అంతేగాని చెల్లదు అని చెప్పలేదు. సో ఇక్కడ కూడా నల్లధనంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అన్అకౌంటెడ్ మనీ, రెండోది వచ్చేసరికి ట్యాక్స్లు కట్టకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నది అనమాట. ఎవరికైతే అన్అకౌంటెడ్ మనీ ఉందో వాళ్ళందరికీ మంచి అవకాశం ఇచ్చారు. 50 రోజులు టైం ఇచ్చారు, దాదాపు 52 రోజులు టైం ఇచ్చారు. ఈ 52 రోజుల్లో వాళ్ళు పోయి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత అసిస్టింగ్ ఆఫీసర్స్ దాని మీద స్క్రూటినీ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ కానీ కాల్ ఫర్ చేసినప్పుడు దాని చక్కటి వివరణ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. సమస్యలో ఎవరికంటే ట్యాక్సులు కట్టకుండా నల్లధనం దాపెట్టుకున్న వాళ్ళకు ఈ సమస్య ఉంటుంది. ఫస్ట్ పని ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి రెడీ చేయకుండా, అంటే 2000 రూపాయల నోటును ఒకేసారి ఐడి నామినేషన్ తీసుకొచ్చారు. ఈ రోజు వాళ్ళకి 2000 రూపాయల నోటు తీసుకొచ్చి జనాలకు ఇచ్చినా కూడా మళ్ళీ దాన్ని మార్పిడి చేసుకోలేని పరిస్థితి. ఓ 1500 రూపాయలు కొన్నారనుకో మళ్ళీ 500 రూపాయలు వాళ్ళకి చిల్లర సమస్య. సో ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా కొంత మన క్షేత్రస్థాయికైనా పోయి వాళ్ళనికైనా మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళనికైనా మనం దగ్గరగా మాట్లాడినప్పుడు తెలుస్తుందంటే వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా బట్ సంతోషంగా ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి సుముఖత చూపిస్తున్నారు. ఇక భవిష్యత్తులో వచ్చేసరికి ఎకానమీ ఏమవుతుందంటే టాప్ 7లో ఉన్నాం ఎకానమీలో వరల్డ్ వైడ్లో చూస్తే. దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మనకు నాకు తెలిసి ఒక టాప్ 3లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫస్ట్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి దగ్గర ఒక 1 crore రూపీకి నల్లధనం ఉన్నట్లయితే అది కింద అరికట్టకపోతే అదే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో తిరుగుతూ ఉందన్నమాట. అది తిరిగిన ప్రతిసారి ట్యాక్స్ ఎవేషన్ గురి అవుతుంది అది. సో ఒకసారి దాన్ని వెనక్కి తీసినట్టయితే ఇంక మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్ ఎవేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్ ఎవేషన్ తగ్గడం వల్ల ఏంటంటే హ్యూజ్ ట్యాక్స్ రెవెన్యూస్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంటే హౌసింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గొచ్చు, బిజినెస్ వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు, అవి చాలా వరకు ఈరోజు ఎట్ పార్ మన యూఎస్ ఎకానమీతో యూఎస్ కానీ జర్మనీ కానీ జపాన్ వాళ్ళు చూస్తే వాళ్ళంతా 5% లోపే ఉన్నాయి వాళ్ళందరూ ప్రైమ్ లెండింగ్ రేట్స్. మంది కూడా ఆ స్థాయికి వస్తుందని నేను ఆశిస్తున్నాను. శ్రీనివాస్ గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దేశానికి ఎంతో మేలు చేకూరుతుందని ఎంతో సహనంతో ప్రవర్తిస్తున్నారు, ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్లు రద్దు అనే అంశం వల్ల సామాన్య ప్రజల జనజీవితాల్లో ఎలాంటి గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం ఉంది? అవినీతి తగ్గిపోవటం సామాన్యులకు మంచిది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ఏ పని చేసుకోవాలన్నా సరే లంచాలు
ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏదైనా మార్కెట్లోకి వెళ్ళి కొనుగోలు చేయాలంటే విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ నల్లధనం ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేకపోయినా కూడా ఆస్తుల్ని కొనుగోలు చేయటం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నల్లధనాన్ని తీసుకొచ్చి విపరీతంగా స్థలాల మీద పెట్టుబడి పెట్టడం వల్ల సామాన్యుడు ఒక 100 గజాల స్థలం కొనుక్కోవటానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ఒక తులం బంగారం కొనుక్కోలేకపోతున్నాడు. ఎందుకు? అవసరం లేకపోయినా కానీ కోట్లాది రూపాయలు పెట్టి ఈ బంగారం కొనటం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయటం వల్ల నిత్యావసరాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వీటికి కంట్రోల్ ఏర్పడితే సామాన్యులకు ధరలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి తగ్గితే చాలా ప్రజలకు మంచిది. ఈ విషయంలో ప్రజలు మొత్తం మోడీకి సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక ప్రజలు సహకరించకుండా వెనక్కి పోయినట్లయితే ఇంకొకరు ఇటువంటి సాహసం చేయడానికి ముందుకు రారు. అది దేశానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇతను చేసినటువంటి సాహసం గతంలో ఎవరూ చేయలేదు. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అప్పుడు అవినీతి లేదు కాబట్టి అప్పుడు అంతం చేయాల్సిన అవసరం లేదు. అవినీతి అనేది ఒక పరిధులు దాటిపోయింది. ఈ అవినీతి పరులు మనం ఏవైనా చేయగలం. ఈ దేశంలో మా ప్రభుత్వాలను తాము గుప్పెట్లోకి పెట్టుకోగలము. మేము అనుకున్నటువంటి గవర్నమెంట్లో అక్కడ నిలబెట్టగలము. అవసరమైతే దించేయగలము. చట్టాలను కొనుగోలు చేయగలము. వాళ్ల మీద ఈయన చక్రాయుధం ప్రయోగించాడు. ఇక మీ ఆటలు చెల్లవని చెప్పి ఆయన ప్రకటించాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున, నువ్వు ఈ అధర్మ పరులను, అవినీతి వర్తనలను నువ్వు గనక సంహరించకుండా నువ్వు వదిలివేసిన నేను మాత్రం వదలను, వాళ్ళని తుదం ముట్టించడం కోసమని అవతారం దాల్చానని చెప్పాడు. అదేవిధంగా నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం, ఈ అవినీతి పరులు అంతు తేలుస్తానని చెప్పి మోడీ సాహసోపేతంగా ప్రకటించాడు. ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. మనం అందరూ కూడా ఆయనకి అండగా నిలబడి ఈ అవినీతి అంతు తేల్చేదాకా ఆయన వెంట మనం ఉండాలని ప్రజలందరినీ కోరుతున్నాం. శ్రీధర్ గారు, మన దేశాన్ని అవినీతి రహిత భారతదేశంగా రూపుదిద్దడానికి తన మనసులో ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయని, వాటన్నింటినీ అమలు చేయడమే తన ఏకైక లక్ష్యంగా మోదీ చెప్తున్నారు. మరి ఎలాంటి భారతావని రూపొందాలని మోదీ కలలు కొంటున్నారు? మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మీరు చూస్తే సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలని చెప్పేసి ఎప్పుడూ కూడా ఉద్యోగాలు వెతుక్కోవడమే పనిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యోగాల కల్పన చేసే స్థాయికి రావాలని చెప్పి, మధ్యతరగతి వాళ్ళు ఇంకా పైపైకి, పేదవాళ్ళు ఇంకా పైపైకి జీవితంలో వృద్ధి చెందాలని చెప్పేసి, అందరికీ విద్యావకాశాలు కలగాలి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవాళ చాలా చోట్ల అభివృద్ధి లేనటువంటి స్టేట్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. భారతీయులందరికీ సమాన అవకాశాలు పెరగాలి. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలి, పారిశ్రామికవేత్తలు పెరగాలి. కాబట్టి ప్రపంచంలోనే ఇటు ఆర్థికంగా కావచ్చు, మిగతా జీవన ప్రమాణంలో కావచ్చు, భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఆవిష్కరించాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం. దానికోసం ముందు మనం అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సమర్థమైనటువంటి పాలన అందించాలి. అవినీతిని అరికట్టాలంటే నల్లధనం ద్వారా కొన్ని సంవత్సరాలుగా అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు ఎన్నికల్లో పెట్టి అనుకూలమైనటువంటి రాజకీయ నాయకులను, ప్రభుత్వాలను తీసుకొచ్చి మరింత అవినీతిని పెంచే ఈ సైకిల్ని మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా పరిపాలన సంస్కరణలు వస్తాయి, మంచి ప్రభుత్వాలు వస్తాయి. నల్లధనాన్ని ఇవాళ పూర్తిగా నిర్మూలించాలి, అవినీతిని నిర్మూలించాలి. ఇటువంటి భారతాన్ని ఆవిష్కరించాలంటే ఇటువంటి కఠినమైన ప్రయత్నాలు ఖచ్చితంగా అవసరము. ఒకసారి వారందరూ చెప్పినట్లు ఈ యొక్క మినేస్ని మనం, అంటే ఈ యొక్క వ్రణాన్ని మనం పూర్తి స్థాయిలో తీసివేయటట్లయితే, ఇంతకుముందు విశ్లేషకులు చెప్పారు, బ్యాంకులో లెండింగ్ రేట్స్ అంటే రుణాలకు ఇచ్చేటటువంటి వడ్డీ రేట్లు తగ్గుతాయి. దాని ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యక్తిగత అవసరాలు ఉన్న వాళ్లకు, వాహనాలు సమకూర్చుకునే వాళ్లకు, గృహ అవసరాలు సమకూర్చుకునే వాళ్లకు, ఇండ్లు కట్టుకునే వాళ్లకు తక్కువ రేట్లో రుణాలు వస్తాయి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు, మనం భారతీయులు ఖర్చు పెట్టేటటువంటి ఒక పద్ధతులు మారుతాయి. బాధ్యతాయుతమైనటువంటి ఖర్చు నిర్వహణ రాబోయే రోజులు వచ్చాయి. ఎందుకంటే ప్రతి పైసకి మీకు జవాబుదారితనం, రేపు పొద్దున ఎవరికి ఇచ్చాము, ఎంత ఖర్చు పెట్టాము, ఏం చేశామనే విషయం మీద మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు బాధ్యతాయుతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. చాలా చెక్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. దీని ద్వారా ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఖర్చు లావాదేవీలు తెలిసినప్పుడు మీకు ఒక పన్నులు వసూలు అవుతాయి. వాటి ద్వారా రేపు పొద్దున భారతదేశంలో పేదలకు కావాల్సినటువంటి మారుమూల ప్రాంతాలకు మరిన్ని రోడ్లు వేయొచ్చు, ఇంకా విద్యుత్ లేనటువంటి గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించవచ్చు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయొచ్చు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇప్పించవచ్చు. ఈ రకంగా మీరు ఎక్కడ చూసినా కానీ ఒక నియమితమైనటువంటి పరిణితితో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థ రూపొందించడానికి ఈ యొక్క విషయాలు ఖచ్చితంగా తోడ్పడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇవాళ మీరు చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్ఫ్లేటెడ్ ప్రైసింగ్ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఏదో చిన్న పారిశ్రామిక వాడు వస్తుందనగానే ఆడ ఎకరం భూమి అంతకుముందు 10 లక్షలు ఉంటే ₹1,00,00,000 అవుతుంది. ఆ ఊరువాడికి సామాన్యుడికి 100 గదాలకు పెట్టుకొని 200 గదాలు కొనుక్కొని మీరు ఇల్లు కట్టుకోవాలంటే కుదరదు. అంటే ప్రైస్ వాళ్ళకు అందరం ఎవరి ద్వారా వస్తుంది? ఇది నల్ల డబ్బు ఉన్న వాళ్ళు దాన్ని రొటేట్ చేసుకోవడం కోసం ఆ యొక్క భూముల రేట్లు పెంచేయటము, సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం, ఇటువంటి రుగ్మతలు మన దగ్గర చాలా ఉన్నాయి. అనేకమైనటువంటి అవసరాలు సమకూరేటువంటి పౌర సేవలు, వస్తు సేవలు, పారిశ్రామిక రంగము అన్ని రకాలుగా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా దేశం అభివృద్ధి చెందుతుంది. రాహుల్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో నగదు రహిత వ్యవస్థ పట్ల ప్రజలు ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి? ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆర్థిక ప్రగతికి నగదు రహిత వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుంది? ప్రభుత్వం యాక్చువల్లీ ఎంతో సహకరించిందండి ప్రభుత్వానికి, మిగతా ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి. ఎందుకంటే యాక్చువల్లీ మీన్స్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయని, ఓకే, ఉపయోగాలు ఉన్నాయని. సో దాని పట్ల యాక్చువల్లీ చూస్తే ఏంటంటే ఈవెన్ మీన్స్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు చూడండి యాక్చువల్లీ మీన్స్ ఈవెన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఒక మనీ ట్రాన్స్ఫర్ అనేది చాలా యాక్చువల్లీ ఈజీ అయిపోతుంది. బ్యాంకులో వెళ్ళి మీరు యాక్చువల్లీ క్యూలో ఉండాల్సిన కూడా అవసరం లేదు. ఏటీఎంస్ ద్వారా యాక్చువల్లీ విత్డ్రా చేసుకోవచ్చు. మనీ అనేది ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకు యాక్చువల్లీ అవసరం ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ యాక్చువల్లీ ఎవరైనా హాస్పిటలైజ్ యాక్చువల్లీ అయినప్పుడు అప్పుడు మనీ అవసరం ఉంటుంది. సో ఈ సిస్టమ్స్ యూజ్ చేసుకొని యాక్చువల్లీ మీన్స్ ప్రజలు యాక్చువల్లీ ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి దీంట్లో యాక్చువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటూ యాక్చువల్లీ మీన్స్ ఏం లేదు, చాలా యాక్చువల్లీ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం మీన్స్ యాక్చువల్లీ ఒక చేంజ్ ఈజ్ ఎ చేంజ్ ఫర్ ఎవ్రీ వన్. మొబైల్ సిస్టమ్స్ గిట్ యాక్చువల్లీ అవన్నీ మోస్ట్లీ మన చాటింగ్ వాటికే కాదు, యాక్చువల్లీ ఇలాంటి మెయిన్ పర్పస్ యాక్చువల్లీ యూజ్ చేసుకోవాలని దట్ ఇస్ వాట్ నేను కోరుతున్నాను. అయితే ఈ డెబిట్ కార్డుల వినియోగం వల్ల ప్రజలకు ప్రధానంగా ఎలాంటి మేలు చేకూరుతుందంటారు? డెబిట్ కార్డ్ అనేది యాక్చువల్లీ ప్రతి దగ్గర యూజ్ అవుతుందండి. ఓకే, సో ఈవెన్ యాక్చువల్లీ మీన్స్ వాళ్ళకు కూడా యాక్చువల్లీ బిజినెస్ ప్రదంగా, ప్రతి ట్రేడర్కి యాక్చువల్లీ బిజినెస్ ప్రదంగా చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ప్రతి ఈవెన్ చిన్న చిన్న షాప్లో కూడా యాక్చువల్లీ వాళ్ళు డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. సో మీరు యాక్చువల్లీ మీన్స్ క్యాష్ యొక్క విలువ ఎప్పుడైతే యాక్చువల్లీ మీన్స్ అది ఉపయోగపడుతుందో, ఆర్ఎల్స్ యాక్చువల్లీ మీన్స్ క్యాష్ యొక్క విలువ అంటూ లేదు. బ్యాంక్లో యాక్చువల్లీ క్యాష్ పెడితే బ్యాంక్లో కూడా చాలా యాక్చువల్లీ స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. మీరు యాక్చువల్లీ ఏమన్నా సర్ప్లస్ అమౌంట్ ఉంటే, ఎక్కువ అమౌంట్ ఉంటే డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేయడం, అవన్నీ మీన్స్ బ్యాంక్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు అవసరం అప్పుడు మీరు యాక్చువల్లీ మళ్ళీ మీ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకొని మీ ఖర్చులకు అన్నీ యాక్చువల్లీ యూజ్ చేసుకోవచ్చు. జీవిరెడ్డి గారు, 70 ఏళ్ల అవినీతి చరిత్రను తాను వెలికి తీస్తారని, బినామీ భాగోతాలపై ఉక్కుపాదం మోపుతారని మోదీ చాలా విస్పష్టంగా ప్రకటించారు. మరి బినామీ ఆస్తులపై ఎటువంటి చర్యల్ని ప్రభుత్వం ఉపక్రమించాల్సిన అవసరం ఉంది? రోజు మనం వాస్తవం చూస్తే ఎక్కువ ఈ బినామీలు అనేది స్థిరాస్తి రంగంలో ఎక్కువ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బినామీలు స్థలాలు కూడా ఎలా అవుతుందంటే, ఒక గజం స్థలం తీసుకుంటే మనకు 10,000 రూపాయలు వాల్యూ ఉంటే అది మార్కెట్ వాల్యూ వచ్చేసరికి దాదాపు 1,00,000-2 లక్షల రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో 3 లక్షల రూపాయలు కూడా ఉంటుంది. అంటే 2 రెట్ల నుంచి తీసుకుంటే దాదాపు 25 రెట్ల వరకు ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉంటుంది అనమాట. సో దీని అందరికీ ఏమవుతుందంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ 25 రెట్ల అంటే 1,25 లక్షల రూపాయలకి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఉందో అది మొత్తం అంటే నల్లధనం రూపంలో ఉన్న డబ్బు అనమాట. సో దాన్ని ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకు తెలిసిన బంధువులు, స్నేహితులు, లేకపోతే వాళ్ళ కంపెనీస్లో అయితే వాళ్ళ ఎంప్లాయీస్ పేరుతో ఈ ఒరిజినల్ వాల్యూ 1 lakh మాత్రం రిజిస్టర్ వాల్యూ పే చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ తక్కువ వైట్ అమౌంట్ కాబట్టి అది వాళ్ళ పేరుతో కట్టడానికి అవకాశం, మిగతా 24 రెట్లు ఉంటుంది. దాన్ని మాత్రం ఎవరైతే డబ్బు ఉన్న వ్యక్తి అతను తన పేరుతో కట్టి ఆ ఆస్తిని తన పేరుతో బినామీగా పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కువగా రాజకీయ నాయకులు ఒకటి ప్లస్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ లిస్టెడ్ కంపెనీస్ ప్రమోటర్స్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మన ఇండియాలో. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీస్ అండ్ లిస్టెడ్ కంపెనీస్లో దేశం మొత్తం మీద చాలామంది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంత ఖర్చుల కింద రాసేసి ఆ డబ్బును డ్రా చేసి దాన్ని బినామీ ఆస్తులే కన్వర్ట్ చేస్తున్నారు. ఇక మీకు తెలిసిన రాజకీయ నాయకులకు ఏ విధంగా డబ్బు వస్తుంది అనేది ఆ డబ్బును కూడా వాళ్ళు బినామీలోకి మారుస్తున్నారు. ఈ రోజు ఏమవుతుందంటే ఈ నల్లధనంలో ఈ 500-1000 రూపాయల నోట్లని ఆల్ ఆఫ్ సడన్గా కంట్రోల్ చేయడంతో ఏమవుతుంటే ఏదైతే ఆ సంపద ఉందో అంటే ఆస్తుల మీద పెట్టింది అంటే 1,25 లక్షల రూపాయలు కొన్నది, ఆ 24 లక్షల రూపాయల ఆస్తి అనేది ఒకసారిగా ఆవిరైపోయింది. ఆ విధంగా ఏంటంటే బినామీ వ్యవస్థ అనేది దీని ద్వారా కంప్లీట్గా రద్దు అవడానికి అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలు అందిస్తున్న సహకారాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా వారు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించే విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం యొక్క ఆలోచనను ప్రజలు సరిగా అర్థం చేసుకున్నారు. నల్లధనం ఉన్నటువంటి వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప సామాన్యుల జోలికి వెళ్ళటం లేదనే విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ప్రజలే ప్రభుత్వానికి ఈ రోజున సహకరించాలి అంటారు. ఎందుకంటే ఈ మోడీ చేస్తున్న ఈ చర్య, ప్రభుత్వం చేస్తున్న చర్య ప్రజల మేలు కోసం కానీ ఆయన వ్యక్తిగతంగా మేలు కోసం కాదు. ప్రజలు ఏ విధంగా సహకరించాలంటే
ఒకసారి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసుకున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెళ్ళి తీసుకోవటం కాకుండా ఇంకొకళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. మరింత అవసరం ఉన్నప్పుడు చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ సహకారం అందించి క్యూలో నిలబడి మరింత డ్రా చేసుకొచ్చి ఇవ్వాలి. 100 రూపాయల నోట్లను అతివేగంగా ప్రింట్ చేసి ఏటీఎం సెంటర్లకు తరలించి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేయాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దాన్ని చర్యలు తీసుకోవాలి. మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనటలేదు, కొనటానికి డబ్బు ఆటంకమైనప్పుడు చెక్కుల రూపంలో వాళ్ళకి పే చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రేషన్ షాపులు ఉన్నాయి. రేషన్ షాపుల్లో డబ్బులు తీసుకోకుండా ముందుగానే వాళ్ళకి సరుకులు కొనడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఇచ్చేటటువంటి ఆపై ఇచ్చేటటువంటి సరుకులు చాలా ప్రభుత్వం దగ్గర ముందుగానే ఇవ్వండి, తర్వాత వచ్చే నెల మేము వసూలు చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర రేషన్ కార్డుల మీద రాసి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డుల ద్వారా డైరెక్ట్గా షాపింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఆసుపత్రుల్లో తీసుకోవాలని చెబుతున్నారు, టోల్ ట్యాక్సుల దగ్గర తీసుకోవద్దని చెబుతున్నారు, బస్సుల్లో నోట్లు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఒంట్లో జబ్బు ఉన్నప్పుడు మనకు ఆపరేషన్ చేసేటప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆపరేషన్ అయిపోయిన 10 రోజుల తర్వాత మనం చలాకీగా తిరగలుగుతాం. ఈ వ్రణంలాగా ఏర్పడినటువంటి ఈ అవినీతి అనేటటువంటి ఆపరేషన్కి మనం సహకరించాలి, ప్రభుత్వానికి మనం కోఆపరేట్ చేయాలి. ఈ అవినీతి అనే దాన్ని తరిమి కొడతానని చెప్పి నరేంద్ర మోడీ శపథం చేశారు. దానికి దేశ ప్రజలందరూ ముందుకొచ్చి సహకారం అందించాలి. చివరిగా శ్రీధర్రెడ్డి గారు, ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర ఇప్పటికే జనం బారులు తీరున్నారు, డబ్బులు తీసుకునే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రజల కష్టాలని, వాళ్ళ ఇక్కట్లని తీర్చడానికి ప్రభుత్వాల పరంగా, అటు బ్యాంకుల పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? ఇప్పటికే కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారంటే ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత క్షేత్రస్థాయిలో మీకు ఏటీఎం యొక్క లిమిట్ 4,500కు పెంచారు. ఇంకా నిన్న మొన్నటి వరకు చెప్పినటువంటి ఒక రోజుకు 10,000 మాత్రమే నిబంధన సవరించి వారానికి 24,000 తీసుకోవచ్చు. అది ఒకసారి కూడా మీరు తీసుకోవచ్చు చెక్ రూపంలో. అదొకటి. బ్యాంకులలో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఫాస్ట్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ది, అంటే ఎక్కువగా నగదును వాళ్ళకి వితరణ చేయొచ్చు అనేది. తర్వాత సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి, మహిళలకి, పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి డబ్బు ఇవ్వడం అనేది. ఇప్పటికే 14 లక్షల కోట్ల మేరకి డబ్బు సమకూర్చామని చెప్తా ఉన్నారు. 2,000 డినామినేషన్ ముందు వచ్చాయి. దాని ద్వారా కొద్ది ఇబ్బంది ఏర్పడింది. వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే చిల్లర దొరకడం కష్టం అవుతుంది. ఇప్పుడు 500 నోట్లు కూడా ఇవాళ మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుండొచ్చు, కానీ రేపు ఆ ఇబ్బంది లేదు. నవంబర్ 14 వరకు, ఇవాళ వరకే ఉన్నటువంటి ఒక పరిమితి ఏదైతే ఉందో, పెట్రోల్ బంప్స్లో కానీ, ఆసుపత్రుల్లో కానీ, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఆస్తి పన్నులు, వ్యవహారిక పన్నులు, మిగతా అన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయో 24th వరకు కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకొక అపోహ ఏంటంటే ప్రజలకి, మా దగ్గర డబ్బును మేము జమ చేసుకోలేము, ఎవరో వచ్చి రేపు పొద్దున మమ్మల్ని తరిమి దొంగలను తరుముతారు, మామూలు వాళ్ళని ఎవరు ఏమనరు. మీరు 2.5 లక్షలు అనేది పరిమితి ఏంటంటే మీరు లెక్క చెప్పాల్సిన అంశం. నిజంగా మీరు లెక్క చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటే చిట్టి వాడుకునే వాళ్ళు, గృహిణిలో, లేకపోతే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఆడ్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఎక్కువగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అలవాటు లేకుండా 5-6 లక్షలున్నా మీరు జమ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రయత్నం అంతా కూడా ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు జమ అయిందంటే అది మొత్తం నల్లధనం అని కాదు, కాకపోతే అప్రకృత ధనము లేదా బ్యాంకుల ద్వారా ఇవాళ స్పెండ్ చేసేటువంటి పద్ధతి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త పడటం. కాబట్టి బ్యాంకులు కూడా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు టెంట్స్ ఏర్పాటు చేయటము, ఎండలో వృద్ధులు లేకపోతే మహిళలు అందరూ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ యంత్రాంగం సహకరించాలి, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా కానీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. నవంబర్ 24 వరకు కూడా మీరు అవసరం ఉన్న మేరకు ఈ యొక్క పాత డబ్బుని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. అందరూ కూడా ఎవరైతే ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, గవర్నమెంట్ ఆసుపత్రులు కానివ్వండి, పెట్రోల్ బంకులు కానీ, వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిన. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 30 వరకే ఉంటాయి, ఆ తర్వాత దేశానికి ఎంతో మేలు జరుగుతుందని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. మరోవైపు అక్రమార్కులపై మరిన్ని చర్యలు ఉండబోతున్నాయని మోదీ హెచ్చరించారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.